ఉపాధి హామీ పథకంపై కేంద్రం రోజుకో కొర్రీ పెడుతోంది. క్రమంగా దానిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. తాజాగా ఉపాధి హామీలో పెండింగ్ పనులకు మంగళం పలకాలని, కొత్త పనులే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆదేశాలతో పూర్తిస్థాయి పనిదినాల కల్పించటం ఇక కష్టమేనని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. కేంద్రం తీరుపై కార్మిక సంఘాలు, కూలీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై ఆది నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తోంది. ఇదే కోవలో తాజాగా ఈ పథకంలో పెండింగ్ పనులను పక్కనబెట్టి కొత్త వాటిని చేపట్టాలని నిర్దేశిస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీలో కొత్త పనులే చేపట్టాలని కేంద్రం నిర్దేశించడంతో పనిదినాల పూర్తిపై రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలకు ఇప్పటికే సుమారు 10.3 కోట్ల పనిదినాలు పూర్తి చేసింది. మిగిలిన 27 రోజుల్లో 1.7 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పనులపై దృష్టి పెట్టింది. పేదలకు ఉపాధినిచ్చి ఆర్థిక, ఆహార సాధికారత కల్పించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం అమలుపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పనిదినాలు తగ్గించింది. వేతనాలు ఇవ్వడం, పెంపుపై అలక్ష్యం చేస్తోంది. తాజాగా చేపట్టిన పనులే మళ్లీ చేస్తున్నారనే సాకుతో పాత పనులకు మంగళం పాడింది. ఈ నిబంధనతో పనులు పూర్తి చేసేందుకు అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో గ్రామీణులకు మౌలిక సౌకర్యాల కల్పన ఇబ్బందిగా మారనుంది. ఉపాధి హామీ పథకం కింద పాత పనులను చేపట్టవద్దని కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై కార్మిక సంఘాలు, కూలీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సర్కారు తెచ్చిందనే నెపంతో పూర్తిగా ఎత్తేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అందుకే కొత్త నిబంధనలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిబంధనను ఎత్తివేయడంతో పాటు పనిదినాల సంఖ్య పెంచాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.